అది గుర్తుపెట్టుకో. దారం పోసేటప్పుడు కంపల్సరీ పాదం పైకి లేపాలి. పాదం కిందకుంటే పళ్ళు పాదము అరిగిపోతాయి. మిషన్లో చెడిపోకుండా ఉండాలంటే చిన్న చిన్న ట్రిక్ పాయింట్స్ కావాలి. ఈ బెండు కొంచెం అలా లోపలికి లాగిద్ది అనమాట. దాన్ని ఎక్కువ లాగకూడదు, అలానే వదిలేయకూడదు. జస్ట్ అలా పట్టు ఉంచాలి. అప్పుడు ఆ షేప్ కర్వ్ పర్ఫెక్ట్గా వచ్చింది. బెండ్ షేప్ కదా, మనం ఆ పట్టుకోకపోతే లోపలికి లాక్కుంటాం. ఇప్పుడు ఒకసారి ఇటువైపు తిప్పి స్టిచ్చింగ్ ఎక్కడ తేడా వచ్చిందో చూసుకోవాలి. ఇది కరెక్ట్గా వచ్చింది, ఇది కరెక్ట్గా వచ్చింది, ఇది కూడా సెంటర్కి వచ్చింది. ఇక్కడే కొంచెం ఏదో వంపు డిస్టర్బెన్స్ అయింది. మళ్ళీ ఒక స్టిచ్ చేద్దాం. ఫ్రంట్ నెక్కి కొంచెం కేర్ఫుల్గా వేసుకుంటే, ఎందుకంటే ఫ్రంట్లో ఈ వంపులు మెలకలు ఉంటాయి కాబట్టి అర్థం అవుతుందా? అర్థం కాకపోతే అడుగు. లేదంటే ఇటు కూర్చొని చూద్దాం. ఇక్కడ వేసుకొని కూర్చుంటే క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కవర్ అయింది. అడుగున క్లాత్ లేకుండా సెట్ చేసుకోవాలి. మళ్ళీ అడుగు క్లాత్ ఉంటే డ్రెస్ పార్ట్ పాడైపోద్ది. ఇప్పుడు కార్నర్స్ దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చివరికి వెళ్ళకపోతే నెక్ రివర్స్ అవ్వడం కష్టం. ఆ పాయింట్లో పర్ఫెక్ట్గా రివర్స్ అవ్వదు. చివరికి వెళ్తే దారం కట్ అవ్వకూడదు. కుట్టు అంచు కానా వెళ్ళాలన్నమాట కటింగ్. అలా ఇట్లా తిరగేసి కట్ చేసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా అర్థం అవుతుంది. దీంతో కట్ చేసుకుందాం.
ఒకవేళ కట్ అవ్వకపోతే అలా ఏ పొరకు ఆ పొర కట్ చేసుకో. ఇప్పుడు ఇది ఉంది సెంటర్ ఆల్రెడీ వాళ్ళు అది ఇచ్చారు కదా, ఆ మందం కట్ అవ్వడం కష్టమైనప్పుడు పొరల పొరలు తీసి కట్ చేసుకుంటే క్లాత్ కట్ అవ్వకూడదు, అదే కుట్టుకు అవతల వైపు కట్ అవ్వకూడదు, కరెక్ట్గా మనం వేసిన స్టిచ్ దగ్గర కట్ అవ్వాలి. కానీ క్రాస్లు ఈ కటింగ్స్ సరిగ్గా పెట్టుకోలేదనుకో మనకి నీట్గా తిరగబడదు. పైగా కట్ చేసేటప్పుడు ఆ క్లాత్ పడకుండా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పొరపాటున క్లాత్ పడిందా డ్రెస్ పాడైపోద్ది. అందుకే సూది నుంచే కట్ చేసుకోవాలి. సూది ఉన్నప్పుడు క్లాత్ రావడం కొంచెం సేఫ్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా తిరగేసి చూసావా, నువ్వు రెడీమేడ్ టాప్ లుక్ ఇప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక రెడీమేడ్ అంటారు, కానీ మనం ఓన్గా స్టిచ్ చేసింది. పైన టాప్ స్టిచ్ చేసుకుంటాం. అర్థమైందా? రేపు నీ డ్రెస్ వేయగలుగుతావుగా ఎట్లా?